ఐ, యు, బి, దే ఈ 4 కూడా ప్లూరల్స్. వీటికి మాత్రమే యూజ్ చేస్తాం. ఇంకా ప్లూరల్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా అప్లై చేయొచ్చు. ఐ అనేది ఆల్వేస్ సింగులర్, కానీ డోంట్ హ్యావ్ టు అనేటప్పుడు ఐ అనేది ప్లూరల్ కింద బిహేవ్ చేస్తుంది. డోంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ V1 ఈ రెండు యాడ్ చేస్తే మీనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వెర్బ్ అంటే ఏంటి? ఏదైనా ఒక యాక్షన్ తెలియజేసేదాన్ని వెర్బ్ అంటాం. తినడం, పడుకోవడం, చదవడం, రాయడం ఇవి. డోంట్ హ్యావ్ టు వెర్బ్ గో ఇవ్వడం జరిగింది. డోంట్ హ్యావ్ టు గో. గో అంటే ఏంటి? వెళ్ళడం, అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు ఈట్ తినాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు కమ్ రావాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు రన్ పరిగెత్తాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు స్టాండ్ నిలబడాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు రైట్ రాయాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు సీ చూడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ ఈ 3 యాడ్ చేస్తే మీనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ కింద ఏమేమి యూజ్ చేస్తారు? నౌన్స్, ప్రొనౌన్స్, జెరండ్స్ యూజ్ చేస్తుంటాం. మరి ఇక్కడ ప్రొనౌన్స్ మనం ఐ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి యు ఒకటి తీసుకున్నాను, వి ఒకటి తీసుకున్నాను, దే ఒకటి తీసుకున్నాను. సో ఒక్కొక్క ప్రొనౌన్ మీద సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ డోంట్ హ్యావ్ టు జంప్. ఐ అంటే ఏంటి? నేను జంప్ చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ నేను తినాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ నీవు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు గో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు లెర్న్ వారు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు రైట్ మనం రాయాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు ఎస్కేప్ వారు ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.